మంత్రి గారు ఇచ్చేసి కూర్చుండమ్మా సరే అల్లమ్మ నిలబడు. భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియలో భాగంగా ఈరోజు నెల్లూరు రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీకి కార్యకర్త ఆధారిత పార్టీ భారతీయ జనతా పార్టీ. కార్యకర్తల ఆధారంగా మాత్రమే పనిచేస్తుంది భారతీయ జనతా పార్టీ. ఇవాళ దేశంలో ఇప్పటికే 8 కోట్ల సభ్యత్వం పూర్తయింది. 15వ తారీఖు వరకు సమయం ఉంది. ఇది మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉంది. దేశమంతా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించడానికి ప్రజలకు ముందు వస్తున్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున సభ్యత్వం నమోదవుతూ ఉంది. ఏదైతే కార్యకర్తగా చేరినటువంటి కార్యకర్తలు రాబోయేటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీలో జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా, అఖిల భారత అధ్యక్షుడిగా, రాష్ట్ర మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా, ప్రధానమంత్రులుగా కూడా అయ్యేటువంటి అవకాశం ఒక సామాన్య కార్యకర్తకు ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీలో మాత్రమే అవకాశం ఉంది. గతంలో అనేక ఉదాహరణలు చూడడం జరిగింది. ఇవాళ ప్రత్యక్షంగా నేను శ్రీనివాస్ వర్మ అనేటువంటి ఒక కార్యకర్త ఒక 37-38 సంవత్సరాల క్రితం ఒక సాధారణ సభ్యుడిగా జాయిన్ అయ్యి ఇదే విధంగా మరి ఇవాళ నేను కేంద్ర మంత్రి కాగలిగానంటే అది ఒక భారతీయ జనతా పార్టీలోనే సాధ్యమైనటువంటి విషయం. కార్యకర్తలకు ఆ విధంగా భారతీయ జనతా పార్టీలో మాత్రమే గుర్తింపు ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ మరి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈవేళ పెద్ద ఎత్తున నెల్లూరులో శివాజీ సెంటర్లో మరి మహారాష్ట్ర మరఠ్వాడీలకు సంబంధించిన అనేక మంది యువకులు పెద్దలు కూడా పెద్ద ఎత్తున రాజస్థాన్కి సంబంధించినటువంటి వారు పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి వీరందరినీ కూడా పార్టీ కోసం రాబోయేటువంటి రోజుల్లో సమయం ఇచ్చి పనిచేయాలని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.